ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర అనేది ఎప్పుడో వేసేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక మంది అనేక రకాలైనటివి ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చూపిన అభివృద్ధి మార్గాల్లో కానీ ప్రజల నుంచి ఆయనను దూరం చేయలేకున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా ఉంది. ఎందుకనగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు అని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా ఎవరైతే ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% పూర్తిగా హామీలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు అని ఖచ్చితంగా నమ్ముతున్నారు. కాబట్టి ఆయన కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా గణాంకాలతో తూచా తప్పకుండా లెక్కలతో సరితూచి మరీ చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కొత్త మేనిఫెస్టో ఆల్రెడీ ఒక మేనిఫెస్టో వదిలారు, మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇంకో కొత్త మేనిఫెస్టో వదులుతాము అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కళ్ళబొల్లి కహానీలు చెప్పినా కూడా ఆయన ఎన్ని లక్షల కోట్లు ఇస్తామన్నా బంగారు నిధి ఇస్తామన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా మళ్ళీ ఆయనకే పట్టం కట్టాలి అని చెప్పేసి ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుందా మేము ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు.